దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. మీకు ఏదియు అసాధ్యము కాదు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సాధ్యము. ప్రియులారా, ప్రభుని వాగ్దానములను ఉన్నవి ఉన్నట్టుగానే నమ్మి వాటి మీద నిలువబడు వారికి విజయము, కాపుదల సాధ్యం. మన సమస్త చింతన ఆయన మీద వేసి నిశ్చింతగాను నెమ్మదిగాను జీవించుట సాధ్యం. ఆయన వాక్యమును లోతుగా అర్థము చేసుకున్నప్పుడు మన హృదయాలోచనలను ఊహలను శుద్ధీకరింపబడుట సాధ్యము. నిట్టూర్పుతో కాక నిరీక్షణ ఆనందముతో దేవుని చిత్తమును చూచుటకును దానిని అంగీకరించుటకును సుసాధ్యమే. ప్రియులారా, దైవశక్తిలో మనము పూర్తిగా దాగియునెడల బలమైన రీతిగా చొరబడిపోవుట మనకు సాధ్యమగును. మన బలహీనత ఇదివరలో ఎక్కడ ఉన్నదో సహనముతోనూ పరిశుద్ధముగాను వినయముతోనూ ఉండవలనను మన తీర్మానములను తారుమారు చేయుట ఎక్కడ జరిగినో అక్కడే మనకు విజయమును చేకూర్చుటకై ప్రభుని శక్తి సంసిద్ధముగా ఉన్నది. ప్రియులరా, మనలను ప్రేమించిన వాని ద్వారా మనకిది సాధ్యము. ఆయన తన చిత్తముతో మనము ఏకీభవించి పని చేయవలనని ఎదురు చూచుచున్నాడు. మన మీద పాపమునకు ఎంతమాత్రము శక్తి లేకుండా ఆయన సన్నిధి, ఆయన శక్తి మనలను ఆవరించును. ఇవన్నీ ఆయన కార్యములు కనుక వీటిని తమ అనుభవములో అభ్యాసము చేసుకుని వారు ఆయన పాదముల వద్ద మరింతగా వంగి జీవిస్తారు. వారి విధేయతను బట్టి వారికి అసాధ్యమైనది ఏదియూ కనబడదు. ఆయన పాదముల యొద్ద మరింత ఆకలి దప్పులు కలిగిండుట మనము నేర్చుకోవాలి. ప్రియులారా, ప్రతిదినమును ప్రతి గడియందును ప్రతి నిమిషమందును దేవునితో నడుచుట కంటే మరి దేనివల్లనూ మనకు సంతృప్తి కలగదు. ఇది క్రీస్తునందు పరిశుద్ధాత్ముని శక్తి ద్వారా మనకు సాధ్యం. బిడలారా, దేవుని యొద్ద నుండి మనము కావలసినదంతయు పొందవచ్చు. దేవుని ధనాగార తాలపు చెవిని క్రీస్తు మన చేతుల్లో పెట్టి మనకు కావలసిన దానిని అంతటినీ తీసుకో అని సెలవిచ్చాడు. ఒకరిని ఒక పెద్ద బ్యాంకు లోపలికి వెళ్ళి తాలపు చెవిని తీసుకొని తనకు ఇష్టము వచ్చినంత సొమ్మును తెచ్చుకొనవచ్చునని చెప్పినప్పుడు అతడు ₹1 మాత్రము తెచ్చుకుంటే అతని పేదరికమునకు కారకులెవరందరూ? ప్రియులారా, క్రైస్తవులలో అనేకులు భిక్షమెత్తుకుని స్థితిలో ఉండడానికి కారణమేంటి? ఇంత గొప్ప దేవుని ఐశ్వర్యములో మునిగి తేలుచు రిక్తహస్తములతో ఎందుకు జీవించాలి? క్రీస్తులో మనం ఉన్నప్పుడు దేవుని ద్వారా నీ జీవితంలో సమస్తము సాధ్యమే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు నాయన. విన్న దీవెనల చేత నింపండి. సమస్తమైన బలహీనతల నుండి విడుదలివ్వండి. శాంతిని సమాధానమును ప్రతి ఒక్కరికి దయచేయండి. నేటి పనులలో పరిచర్యలో ప్రభువా మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా, ఈ సమయంలో ప్రత్యేకించి ఈ దిన దీవెనల చేత మమ్మల్ని నింపండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న
బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండండి. రక్షణ లేని వారికి రక్షణ దయచండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నాయన పుట్టినరోజు పెండ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి. అనుదినము ఈ ధ్యానంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు మా అందరి వెంబడి ఉంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.